శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి ప్రసిద్ధి బోధ గ్రంథంలోని యుగము యోగము అనే సంచలనాత్మక ప్రవచనం ఆధారంగా అజ్ఞానపు యుగాలను దాటించి ఆత్మయోగంలో నిలిపే విప్లవాత్మక ఆధ్యాత్మిక గీతం ఇది. కోరసుగము శరీరము యోగము ఆత్మత్రైత జానమే ముక్తికి మార్గం. యుగములు మారినా జగములు మారినా నీ బతుకు మారునా శరీరపు యుగమును దాటి ఆత్మయోగమును పట్టవా. కాలచక్రపు వేగంలో యుగాలెన్నో గడిచెరా యానయోగము తెలియక జన్మలే మిగిలెరా. త్రైత సిద్ధాంతం సత్య ప్రమాణం ప్రసిద్ధి బోధ జ్ఞాన నిధానం. కృతత్రేత ద్వాపరములు ముగిసిన పాత యుగములు కలియుగపు మాయలోన చిక్కుకున్నావు ఎందుకు. యుగము అంటే రెండు దేహ జీవుల దుల్వం. యుగము అంటే కలయిక పరమాత్మల బంధం. శరీర యుగమును వీడి ఆత్మయోగమును అందుకో. త్రైత శకపు వెలుగులో పరమాత్మను చేరుకో. శరీరోగము వేరు ఆత్మ వేరు, పరమాత్మ వేరు. ముక్కు మూసి కూర్చోవడం యోగము కానే కాదు. కాలమును మార్చడము యుగము పని కాదు. జీవుడు దేవుడు కలిసేదే అసలైన యోగము. ఆత్మనాత్మ వివేకమే ముక్తికి మార్గము. యుగాల లెక్కలన్నీ శరీరానికే పరిమితం. యోగ సిద్ధి పొందితే నిదే నిత్య జీవితం. కర్మ చక్రం గుణ చక్రం కాల చక్రం నిధి ముక్తి. ప్రబోధానంద గురుదేవుల జ్ఞానయుగము మొదలయ్యే త్రైత శకము రాకతో మాయయుగము ముగిసే. ప్రవచనమే ఆయుధము యోగమే నీ సాధన. ప్రసిద్ధి బోధ వినడమే జ్ఞానానికి శాసన. యుగమును దాటి యోగములో స్థిరముగా నిలబడు. జన్మరహిత స్థితిని పొంది దైవంగా నువ్వు ఒలుగు. త్రైత శకము యోగానమేరికా ప్రసిద్ధి బోధ. యుగము మాయా స్వరూపము యుగము జౌన స్వరూపము. శరీర భావన వీడి ఆత్మయోగమును సాధించి త్రైత సిద్ధాంత సారాన్ని అందుకో. శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగి స్వరుల స్వామి వారి పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారం. తెలుసుకో మనసా అసలైన దైవమల్ముడు. చేరుకో జీవా ఆ నిత్య శాంతి ధామము. ఆత్మ పరమాత్మ జీవాత్మల త్రైత జ్ఞానమే
నీ భవబంధాలను తెంచే సుజ్ఞాన దీపమే. శరీరమే రథమైతే ఇంద్రియాలే గుర్రాలు, మనస్సును గెలిచిన నాడే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కర్మల వలలో చిక్కి జన్మలనెన్నో ఎత్తకు, జ్ఞానాగ్నిలో కర్మను కాల్చి మరు జన్మను కోరుకోకు. లోపల వెలిగే ఆత్మయే నీ అసలైన సాక్షి, బయట వెతికే దైవమే నీ అంతరాత్మ శక్తి. మూడు రూపాల మర్మమే సృష్టికి మూలాధారం, త్రైత సిద్ధాంత బోధనలే మానవతా మణిహారం. ప్రబోధానంద గురువు చెప్పిన సత్యవాక్కును నమ్ము గట్టివా, అజ్ఞానపు చీకటిని నీడ పరమాత్మను చేరుకొమ్ము. ఇదే నిజమైన భక్తి, ఇదే శాశ్వత జ్ఞానము. రుహురుహురు శరీరమే రథమైతే ఇంద్రియాలే గుర్రాలు, మనస్సును గెలిచిన నాడే దొరుకును మోక్ష ద్వారాలు. లేవమ్మా ఓ మనసా, నిదురను వీడమ్మా, నీలో ఉన్న మూడు ముత్తులను మేల్కొలుపగరావమ్మా. శరీరమే నేను అనుకొనే అజ్ఞానపు గీతను దాటమ్మా, త్రైత సిద్ధాంతపు దివ్య వెలుగులో సత్యాన్ని చూడమ్మా. శోకింపతగని వాటికై ఎందుకు నీకీ రోదన, ఉప్పుక చావని ప్రకృతి గతులకై ఎందుకు ఈ వేదన. జాలి అన్నవాడు చలించే దేహాలకై కంటతడి పెట్టడు, అచలమైన పరమాత్మ తత్వమును ఎన్నడూ విడువడు. నేను నీవు ఈ జగమంతా ఎప్పుడు ఉన్నవారే. శరీరాలు మారినా లోపలి జీవుడు చెక్కు చెదరని వాడే. బాల్యం యవ్వనం వృద్ధాప్యం శరీరానికి కలిగే దశలని, దేహము మారినా దేహి మారడని తెలుసుకో ఈ నిజమని. మాత్రా స్పర్శలు కల్పించే శీతోష్ణాల సుఖ దుఃఖాలు. వచ్చిపోయే నీడల వంటివి ఈ ఇంద్రియాల ఆటలు. ఎవడైతే వీటిని ఓర్చుకొని చలించక స్థిరముగా నిలుచును, వాడే అమృతత్వపు సింహాసనాన్ని అధిష్ఠించ
రక్షించగలవాడు. జీవుడు చంపేవాడు కాడు, జీవుడు చంపబడేవాడు కాడు. ఆత్మ చంపబడటమే ఆత్మహత్య అని తెలుసుకోనరు. శరీరము చావవచ్చు కానీ లోపలి సత్తుకు నాశనం లేదమ్మా. ఈ త్రైతం జ్ఞానమే నిన్ను కర్మబంధల నుండి వీడించును సుమ్మా. భక్తి యోగము ఇదిగో పరమాత్ముని చేర్చే దారిరా. మనసును ఆయనకు అంకితమిచ్చే మధురమైన బాటరా. సగుణమైన నిర్గుణమైన శ్రద్ధ ఉంటే చాలురా. నిశ్చలమైన భక్తితో నీవు ఆయనను చేరుకో. శరణం. మనసును బుద్ధిని హరిపై నిలుపుము, అదే శ్రేష్టము తెలుసుకో. అది కుదరని పక్షమున అభ్యాసముతో సాగిపో. అభ్యాసము కష్టమైతే భగవత్ కార్యములే చేయుము. కర్మ ఫలమును త్యజించి శాంతిని నీవు పొందుము. ఎవరైతే ద్వేషించక అందరినీ ప్రేమించుము. అహంకారము వీడి అణకువతో జీవించుము. సుఖ దుఃఖాలు ఒకటే అని ఓర్పుతో నీవు ఉన్ను. అట్టి భక్తుడే నాకు అత్యంత ప్రియుడు సుమా. లోకమునకు భయపడక, లోకమును భయపెట్టక, హర్షము రోషము భయము ఉద్వేగములను వీడుము. నీటి తామరాకు వలె ప్రపంచాన నీవు ఉండుము. నీలో ఉన్న పరమాత్మను నిరంతరం దర్శించుము. ఎవరైతే ధర్మమును భక్తితో పాటిస్తారో వారేనా ఆత్మీయులని కృష్ణుడు స్వయముగా చెప్పెను. జయము జయము భక్తికి, జయము జయము ముక్తికి, జయము జయము ముక్తికి. జయము
తెలుసుకో మనసా, నిజమైన దారిని తెలుసుకో. మాయా ప్రపంచంలో మమతలను వీడి నీలోని ఆత్మజ్యోతిని వెలిగించుకో. వేమన్న చెప్పిన నిగూఢ జ్ఞానమును గ్రహించుకో. తల్లి ప్రకృతి అంట, తండ్రి ఆత్మ అంట, ఈ దేహమనే గుడిలో దైవమున్నాడంట. ముగ్గురు గుణాల చక్రంలో జీవుడు చిక్కుకున్నాడంట. తామస రాజస గుణాలను దాటి సాత్వికమున నిలవమంట. మూడు గుణాల అతీతమైన ఆత్మస్థితిని చేరమంట. మనస్సు అనే కోతిని సాధనతో కట్టివేయమంట. శ్వాస అనే గురు చరణమును యానంతో పట్టమంట. బయట వెతికితే దొరకడు ఆ దేవుడు, నీ హృదయమనే బ్రహ్మనాడిలోనే ఉన్నాడు పరమాత్ముడు. పాప పుణ్యాల కర్మలనే జ్ఞానాగ్నితో కాల్చమంట. జనన మరణాల బంధాలను యోగంతో తెల్చమంట. శరీరం ఉండగానే జీవ వస్తువైన జ్ఞానాన్ని పొందుమంట. పరమాత్మలో ఐక్యమై శాశ్వత మోక్షమును అందుకోమంట. విశ్వదాభిరామ వేమన యోగి వాడలోలవు. ఆచార్య ప్రబోధానందుల త్రైత సిద్ధాంతాన్ని తలచుము. నిగూఢ తత్వమును తెలిసి ధన్యుడవు కమ్ము. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు ప్రసిద్ధి బోధ కంధంలో వివరించిన కర్మలేని కృష్ణుడు, కర్మ ఉన్న కృష్ణుడు అనే పరమ రహస్య ప్రవచనం ఆధారంగా రూపొందించిన ఆధ్యాత్మిక గీతం ఇది. కర్మమున్న కృష్ణుడు ఒకరు, కర్మలేని కృష్ణుడు ఒకరు, త్రైతదానమే ఇద్దరి మర్మం. కృష్ణుడంటే ఎవరనుకున్నావు ఓ నరుడా? ఒక్కడే అనుకుంటే పరపాటే కదరా. కర్మ ఉన్న కృష్ణుడు నీలో కాన పుట్టాడు. కర్మలేని కృష్ణుడు నీ లోపల ఉన్నాడు. ఈ ఇద్దరు కృష్ణులను
च मे दिव्यम् एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनरधिगते मामेति सोऽर्जुन ద్వాపరమందున పుట్టినవాడు కర్మ ఉన్న కృష్ణుడు మాయా శరీరము దాల్చినవాడు మనలాంటి మనిషిరా ప్రాచీన కర్మల ఫలితముగా బాణము తగిలి వెళ్ళాడు కాని కర్మలేని కృష్ణుడు ఎక్కడికి వెళ్ళలేదు ఆయన పుట్టడు ఆయన గిట్టడు ఆయనకు కర్మ అంటదు నీ హృదయమున సాక్షిగా నిత్యము వెలిగేటి దైవము కర్మమున్న కృష్ణుడు కర్మలేని కృష్ణుడు ఒకరు కర్మల బంధి ఒకరు కర్మలాతీతుడు వైపీ కృష్ణుడిని చూసి భ్రమపడితే లాభము లేదు లోపలి కృష్ణుడిని చూస్తే జనన మరణము ఉండదు శరీరమున్న కృష్ణుడు కర్మకు లోబడి ఆడాడు శరీరము లేని కృష్ణుడు కర్మకు పైన నిలిచాడు ఈ రహస్యము తెలియక బొమ్మల వెంట పడతావో యోగి చెప్పిన త్రైతముతో అసలైన కృష్ణుడిని పట్టుకో నవ కర్మాణి లింపంతి నవతి హర్మ ఫలే స్పృహా ఇతి మామ్యోరభిజానాతి కర్మభిర్న సబధ్యతే ప్రసిద్ధి బోధ విప్పి చెప్పే కర్మలేని ఉన్న కృష్ణుల అంతరార్థం ఆధ్యాత్మిక సామ్రాజ్యాన సత్యాన్ని గ్రహించే ధర్మం దేహమే కృష్ణుడు అనుకోకు దేహియే కృష్ణుడు అని తెలుసుకో త్రైత శకపు వెలుగులో నిత్యుడవైన నిన్ను కనుకో ప్రబోధానంద గురుదేవుల పాదము పట్టి మోక్షము అందుకో త్రైతశకము హిందూ ధ్యాన వేదిక ప్రసిద్ధి బోధ కర్మ ఉన్నవాడు జీవుడు కర్మ లేనివాడు దేవుడు కృష్ణుడులో ఈ రెండు తత్వాలను గుర్తించు మాయా రూపాలను వీడి నీలోని కర్మహిప పరమాత్మ కృష్ణుడిడి దర్శించు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగి శ్వరుల వారి దివ్యపాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే